సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నిరంతర స్తోత్రాలు దానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ఈ నీ పరలోక రక్తంగా ఈ నూనెను మీరు మార్చండి. ఎందుకంటే ప్రభా, ఆనాడు తండ్రి నువ్వు శిష్యులను ఏర్పాటు చేసుకున్నప్పుడు నూనె రాసి ప్రార్థన చేయండి అని మీరు సెలవిచ్చారు. మీరు ఎవరైనా బలహీనంగా ఉంటే నూనె రాసి ప్రార్థన చేయండి సెలవిచ్చారు. నూనె రాసి ప్రార్థన చేసినప్పుడు దయ్యాలు, దురాత్మలు, పవిత్రాత్మ, అంధకార శక్తులు, శుద్రమంతులు, చేపల శక్తి సమస్త మరి సాతాను యొక్క అధికారంలో కూల్చివేసినట్లుగా లేఖనాల్లో మేము చూడగలుగుతున్నాం. ప్రభా, ఈ నూనెను తండ్రి ప్రభా, ఆనాడు పాత నిబంధనలో కూడా ఆ ద్వార బంధముల మీద నా తండ్రి గొడవ రక్తాన్ని చల్లబడినప్పుడు ఆ ఇంటికి కానీ సంహారకుడు, ఆ ఇంటికి తెగుళ్ళు, ఆ ఇంటికి నాశనాలు కలగలేదు నాయన. కనుక తండ్రి ఇదిగో ఆ గొర్రెపిల్ల రక్తంగా తండ్రి ద్వార బంధములైన మమ్మలను కడిగి శుద్ధి చేసినట్టుగానే ఇదిగో ఈ ద్వార బంధమును తండ్రి ప్రభా జ్ఞాపకం చేసుకోండి. 127లో మీరు సెలవిచ్చినట్లుగా 2వ వచనంలో యెహోవా ఇల్లు కట్టించని నెల కట్టువారి ప్రయాస వ్యర్థము అని సెలవిచ్చారు. యెహోవా కాపాడని ఎడల కావలిండి వారి ప్రయాస వ్యర్థము అని సెలవిచ్చారు. అందుని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఇల్లు నువ్వు కడుతున్నావు నాయన, నువ్వు కడుతున్నావు కనుకనే నీ బిడ్డలు కట్టగలుగుతున్నారు తండ్రి. ఎంతో మంది తండ్రి పనికి పూనుకున్నారు, మధ్యలో ఆగిపోయిన ఇళ్ళను చూస్తున్నాం. ఆగిపోయిన ఇల్లు అలాగే పాడుబడిన ఇళ్ళగా చూస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి ప్రభా, బేసమటం అయి ఆగిపోయిన ఇళ్ళను మేము చూడగలుగుతున్నాం. కానీ ఇది నీవు ఏర్పాటు చేసిన దినం. ఇదిగో ఇది నీ ద్వారా జరుగుతున్న పని నాయన. యెహోవా ఇల్లు కట్టించని ఎడలన్నావు తండ్రి. నువ్వు కట్టిస్తున్నావు గనుకనే జరుగుతుంది నాయన పని. అందుని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఇదిగో ఈ నూనెను తండ్రి ప్రభనైనా ఇదిగో ఈ ద్వార బంధం మీద చల్లుతుండగా నాయన, ఈ ఇంటికిని, ఈ ఇంటి వారికిని, ఇక్కడ జరుగుతున్న సమస్త కార్యములకు పనికిని ఇల్లు అయిపోయేంత వరకు తండ్రి ప్రభనైనా ఇదిగో తండ్రి ప్రభ, ఈ ద్వారము తండ్రి ప్రభ, ఒక మనిషి తల్లి ఇంట్లోనికి రావాలన్నా, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలన్నా ద్వారం ఎంత ముఖ్యమో తండ్రి. ఇదిగో తండ్రి ప్రభ, నేను ఇదిగో తండ్రి గొర్రెలకు ఇదిగో నేను ద్వారమునైనానని సెలవించినట్లుగా నాయన. ఇదిగో తండ్రి నీతిమంతులు దీనిలో ప్రవేశించాలని సెలవించినట్లుగా, గొర్రెలు పోవు ద్వారము నేనే అని సెలవించినట్లుగా ప్రభా, మేము పరలోకానికి రావాలన్నా, ఈ భూలోకంలో తండ్రి ప్రభా, భూలోకం నుంచి పరలోకానికి మేము వెళ్ళాలన్నా తండ్రి ప్రభా, మీరు మాకు ద్వారమై ఉన్నారని అయినా. అట్టి ద్వారముగా తండ్రి ప్రభనైనా ఈ లోకంలో తండ్రి ప్రభా మీరు మాకు ఉన్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ ఇదిగో మా ఇంటి యొక్క ద్వారమును తండ్రి జ్ఞాపకం చేసుకోండి, ఆశ్రయించబడి తండ్రి ఈ నూనె చల్లుతుండగా తండ్రి ఈ ద్వారము ప్రతిష్ఠించబడును గాక, ఈ ఇల్లంతా ప్రతిష్ఠించబడును గాక, ఇక్కడ నీ దేవదూతల సంచారము జరుగును గాక, ఈ రక్త ప్రోక్షణ జరుగుతుండగా తండ్రి ఇక్కడ ఏ బలహీనతలు, ప్రమాదాలు, ఆటంకాలు, కీడులు, శోధనలు కలగకుండా యేసు నామములో వీటి చుట్టూ నీ కంచె ఉండును గాక, ఇంటి చుట్టూ నీ కాపుదల, భద్రత ఉండును గాక తండ్రి. పనిచేస్తున్న నీ బిడ్డలకు తండ్రి కాపుదల, ఇదిగో తల్లి కట్టిస్తున్న నీ బిడ్డలకు కాపుదల తండ్రి, ఏ కొదవలు లేకుండా సర్వ సమృద్ధి, సకల అభివృద్ధి, సకల దీవెన, సకల క్షేమము, సకల నెమ్మది చేయమని ఇల్లు అయిపోయేంత వరకు తండ్రి ప్రభన ఏ కొరత లేకుండా తండ్రి అభివృద్ధిని, సమృద్ధిని ఆయన సహాయకుడిగా మీరు తోడని నడిపించమని ఇదిగో తండ్రి ప్రభా, సృష్టిలో ఉన్న ఈ నూనెను సృష్టికర్తమైన నీ పాదాల వైపు తండ్రి ఎత్తి ప్రార్థన చేస్తుండగా ఆనాడు తండ్రి ప్రభనైనా నీళ్లను ప్రార్థన చేసినప్పుడు ద్రాక్షరసంగా మార్చిన దేవుడు తండ్రి. ఇదిగో దేవా, కానాలో తండ్రి ఎలాగైతే నీళ్లు ద్రాక్షరసంగా మార్చగలిగావో 5 రొట్టెలు 2 చేపలు తండ్రి అది ప్రకృతి సంబంధమైన ఆహారంగా ఉన్నప్పటికీ మీరు ప్రార్థించినప్పుడు 5,000 మందికి ఆహారంగా మారినట్లుగా తండ్రి ఎలాగైతే నాయన మహిమపరిచారు, అద్భుతాలు జరిగించారు తండ్రి. ఇదిగో ఈ నూనె తండ్రి ఇంతవరకు నాయన మేము నూనె అనుకున్నాం, కానీ ఇదిగో నాయన కృతజ్ఞతాస్తులు చెల్లించి ప్రార్థిస్తుండగా ఇది నీ పరిశుద్ధ రక్తంగా మార్చబడును గాక, నిబంధన రక్తంగా మార్చబడును గాక, కాపుదల భద్రత కలిగిన రక్తంగా మార్చబడును గాక, ఇక్కడ తల్లి ప్రతిష్ఠించబడును గాక. నీకే ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తూ ఇదిగో తల్లి చల్లబడుతుందో ఆనాడు ప్రత్యక్ష గుడారంలో తల్లి గొర్రెపిల్ల రక్తాన్ని దేనికి తాకుతుందో అవన్నీ కూడా ప్రతిష్టమయ్యేవి నాయన. ఇదిగో ఇల్లును, ఈ ద్వారం బంధమును తండ్రి ప్రతిష్ఠించి నీ ఆత్మ చేత నింపి నడిపించి వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక నిమిషం ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నిర్గమకాండం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నిర్గమకాండము 12వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. నిర్గమకాండం 12వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి మోసే జాగ్రత్తగా, ఇది దేవుడు చెప్పిన మాట, ఇది దేవుడు మోసేకు చెప్పాడు. ఏదైనా వర్కౌట్ చేయాలంటే, ఏదైనా పని చేయాలంటే డైరెక్ట్ దేవుడు దిగి వచ్చి చేయడు, కానీ దేవుడు నియమించుకున్న ప్రతినిధి అయిన దైవజనుడితో చెప్తాడు.
ఏమేం చేయాలనో, ఆ ఇంటికి ఏం చేయాలనో, ఆ ఒక ఇల్లు కాపుదలలో ఉండాలంటే, ఒక ఇంట్లోనికి శాపం కానీ, ఒక ఇంట్లోనికి నాశనం కానీ, ఒక ఇంటికి కీడు కానీ, ఆ ద్వార బంధంలో గుండా ఆ ఇంట్లోకి ఏ దురాత్మలు, దయ్యాలు, అపవాది రాకుండా ఉండాలి అంటే, చూడండి, ఒక ఇంట్లోకి ఏదైనా మనం ఇంట్లోకి వెళ్ళాలంటే ఎక్కడి నుంచి వెళ్తాం? ద్వారం నుంచి వెళ్తాం కదా. దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ఆ ఇంట్లోకి ఏది వెళ్ళాలన్నా ద్వారం గుండానే వెళ్ళాలి కనుక, ఇదిగో దేవుడు చెప్తున్నాడు, నీ ఇంట్లోనికి ఒక మరణం కానీ, నీ ఇంట్లోనికి ఒక నాశనం కానీ, నీ ఇంట్లోనికి ఒక కీడు కానీ చొరబడకుండా లోపలికి రాకుండా ఉండాలంటే, మోసే ఇదిగో నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు చెప్పు, నీ ఇంటి మీదకి ఏది రాకుండా ఉండాలంటే, నీ ఇంట్లోనికి రోగాలు, నీ ఇంట్లోనికి తెగుళ్ళు, నీ ఇంట్లోనికి సమస్యలు, నీ ఇంట్లోనికి అప్పులు, నీ ఇంట్లోనికి నాశనాలు రాకుండా ఉండాలంటే, ఇదిగో ఒక ఇల్లు ప్రతిష్ఠించబడాలి అంటే, ఆ ఇంటి చుట్టూ నా దేవదూతలు ఉండాలంటే, ఆ ఇంటి మీద నేను ఉండాలి, ఆ ఇంట్లో ఉన్న వారికి నేను తోడు ఉండాలంటే, ఇదిగో మోసే నా ప్రజలకు ఈ విధంగా చెప్పు, ఈ విధంగా చేయమని చెప్పు అని చెప్పాడు. ఏమని చెప్పాడో మనం చూద్దాం రండి. మన ఇల్లు బాగుండాలంటే, మన ఇంట్లోకి ఏది రాకుండా ఉండాలంటే, ఇక్కడ ఏ ఆపద జరగకుండా, ఏ కీడు సంభవించకుండా, ఇదిగో ప్రతిష్ఠించబడి ఎప్పుడు దేవదూతలు దేవుడు ఇక్కడ ఉండాలి అంటే, దేవుడు ఏం చెప్పాడు చూడండి. కాబట్టి మోసే ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లా నేను మీరు మీ కుటుంబంలో చొప్పున మందలో నుండి పిల్లలు తీసుకొని పస్కా పశువును వధించుడి. మరియు హిస్సోపు గుంచె తీసుకొని పల్లెములో రక్తంలో దానిని ముంచి ద్వార బంధపు పై కమ్మిని 2 నిలువుల కన్నులను పల్లెములోని రక్తమును తాకింపవలెను. తరువాత మీలో ఎవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వార బంధకపు పై అదిగో ఇక్కడ నుండి ద్వార బంధకపు పై కమ్మి మీదను 2 నిలువు కమ్ముల మీదను ఉన్న ఆ రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును, మిమ్మును హతం చేయుటకు మీ ఇళ్ళలోనికి సంహారకుడు చొరబడడు. గట్టిగా చప్పట్లు కొడదామా? దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. మన ఇళ్ళలోనికి సంహారకుడు చొరబడకుండా, మన ఇళ్ళలోనికి తెగుళ్ళు కానీ, మన ఇళ్ళలోనికి అప్పులు కానీ, మన ఇళ్ళలోనికి దరిద్రం కానీ, మన ఇళ్ళలోనికి నాశనాలు కానీ, మన ఇళ్ళలోనికి ఎవరైనా ఏమైనా, మన ఇంటి పక్కల్లో పొరుగు వాళ్ళు, లేదంటే స్నేహితులు, బంధువులు, వరువు లేని వారు ఎవరైనా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ జరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ నేను చాలా ఇళ్ళకి వెళ్ళి చూసినప్పుడు చాలా మంది చెప్పే విషయం ఏంటంటే, అన్న మేము బాగా బ్రతుకుతుంటే ఓరవలేక మా ఇంటికి అది చేపించారన్నా, ఇది చేపించారన్నా, మా ఇంట్లో ఎప్పుడు నాశనాలన్నా, మా ఇంట్లో ఎప్పుడు కీడులన్నా, మా ఇంట్లో తన్ని ఉండాలనిపించడం లేదన్నా, ఇంట్లో ఎప్పుడు కూడా సమస్యలన్నా, ఇంట్లో ఎప్పుడు కూడా వ్యాధులన్నా, రోగాలన్నా, ఇది ఏంటని చూస్తే వేరే వాళ్ళు మా ఇంటికి ఎవరు చేపించారని చెప్పారన్నా అని ఇలాంటివి ఎంతో మంది చూస్తూ ఉంటాం. ఎంతో మంది మేము కల్లారా మా జీవితంలో మేము చూస్తూ ఉంటాం. అయితే నా దేవుడు అందుకే అన్నాడు, ఏమన్నాడంటే, ఇదిగో ఒక ఇంట్లోనికి దయ్యాలు కానీ, దురాత్మలు కానీ, సమస్యలు కానీ, వ్యాధులు కానీ, రోగాలు కానీ ఏవి కానీ ఇంట్లోకి తడబడకుండా ఉండాలంటే, ఇదిగో గొర్రె పిల్ల రక్తము ఆ ఇంటి ద్వార బంధముల మీద. అంటే ఇప్పుడు ఏమంటారు దీన్ని? ద్వారమే కదా. ఏం నిలబెట్టారన్నారు ఇందాక? ద్వారమేనా? ద్వారబంధనం అంటారు కదా. మనం ద్వారబంధనం అంటాము, బైబిల్ ద్వారం అన్నారు, ద్వారబంధము అన్నాడు. ద్వారబంధం అంటే ఇదిగో ఇదే అనమాట. ఇంట్లోనికి వెళ్ళాలన్నా రావాలన్నా ద్వారబంధంలో నుంచే వెళ్ళాలా, ద్వారబంధంలో నుంచే రావాలా. మనం ఎలాగైతే ఇంట్లోకి వెళ్ళి, ఎలాగైతే దీంట్లో నుంచే వెళ్ళి దీంట్లో నుంచే బయటకు వచ్చి దీంట్లో నుంచి లోపలికి వెళ్తామో, అలాగే ఈ ఇంట్లోనికి సమస్యలైనా, వ్యాధులైనా, దయ్యాలైనా, దురాత్మలైనా అలాగే వస్తాయంట. అందుకే దేవుడు ఏం చెప్పాడంటే, ఇక్కడ చెప్పాడు కదా, ఆ ఇంట్లోకి గొప్ప తెగుళ్ళు కానీ, ఆ ఇంట్లోకి మరణమా ఎన్ని తెగులా చెప్పు చూడండి. ఏముంది అక్కడ? ఏముందండి అక్కడ? నీళ్ళలోనికి మిమ్మును హతం చేయుటకు నీళ్ళలోనికి సంహారకుని చొరబడనీయడు. ఎవరు? దేవుడు చొరబడనీయడు. ఎప్పుడంట అంటే ఈ ద్వార బంధముల మీద యేసయ్య రక్తం ఉన్నప్పుడు ఇంట్లోకి ఏది రాలేదు, ఈ ఇంటి మీదకి ఏది రాలేదు. ఈ ఇంటి చుట్టూ ఆయన కంచె ఉంటుంది, ఈ ఇంటి చుట్టూ తన దేవదూతలు ఉంచుతాడు, ఈ ఇంట్లో దేవుడు ఉంటాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఏది కూడా ఇల్లు తాకలేదు, ఇంకా ఏది కూడా ఇంట్లోకి రావాలంటే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఇక్కడ బ్లడ్ ఉంది, జీసస్ బ్లడ్ ఉంది, యేసు రక్తం ఉంది అనమాట ఇక్కడ. ఏమే
దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందుకే ప్రియులారా మనకు చాలా మంది